Yeah, guys. Come. నాది 16. వీడు ఆల్మోస్ట్ నిలబడితే 4 feet. లిటరలీ లాయన్లో ఉన్నాడు అన్న, మినీ లాయన్లో ఉన్నాడు. అంతే. యా నేను దీన్ని తీసుకున్నది 2.5 lakh తీసుకున్నా 5 years బ్యాక్. లాంగ్ హెయిర్, మంచి నాట్స్ వేసుకొని పోనీస్ వేసుకోవచ్చు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఐ నో సెటప్ మార్చేసాం మేము, ఎందుకంటే ఇప్పుడు బంజారాస్లో లేమన్నమాట. ఇప్పుడు డానీ పెట్స్ అండ్ కెనల్స్లో ఉన్నాం, పెట్ షాప్లో లేము. సో అన్న హాయ్. ఎట్లా ఉన్నారు? గుడ్ బ్రో. ఏంటి ఈరోజు మనం కెనల్స్ ఎందుకు, వై వీఆర్ షోయింగ్ కెనల్స్ టు దెమ్? అన్న కెనల్ చూపి కమెంట్స్లో అడిగారు కదా, కెనల్ చూపి అని చెప్పేసి. సో కెనల్స్లో మనకి పెట్ షాప్లో అండ్ కెనల్స్లో డిఫరెన్స్ ఏముంటుంది? అడల్ట్ డాగ్స్ మనం అక్కడ పెట్టలేము కదా, ఇట్స్ అ కమర్షియల్ ఏరియా, సో వీ కాంట్ కీప్ దేర్. ఓకే. సో పెట్ స్టోర్లో పప్పీస్ ఉంటాయి. ఓకే. సో పెట్ స్టోర్ చిన్న పప్పీస్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటాయి, అదే ఇక్కడ ఉంటాయి. ఓకే. సో బిగ్ డాగ్స్ ఈరోజు మనం చూడబోతున్నాం, నాట్ ద స్మాల్ డాగ్స్. సో ఐఎమ్ షూర్ యూఆర్ ఎక్సైటెడ్. సో అన్న ఫస్ట్ ఏ డాగ్? షిట్జూస్, విల్ గో విత్ షిట్జూ. చూసుకోవచ్చు మన షిట్జూస్ వచ్చేసాయి. జనరల్గా అన్న ఏంటంటే బాడీ పెంచింది దీనికోసమే అనుకుంటా అన్న. సో కొంచెం దగ్గర ఒకసారి చూపెడదాం వీళ్ళకి పప్పీస్ ఎలా ఉన్నాయండి. సరే పప్పీ కాదు, అడల్ట్స్. నేను పప్పీ చెప్పి అలవాటు అయిపోయింది గైస్, ఏమనుకోవద్దు. సో చూడండి వాళ్ళ ఐస్. నేను చెప్తుంటా కదా, మనకి షిట్జూ వచ్చేసి పెద్ద అయ్యాక ఐస్ వాళ్ళది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ హిడెన్ అవుతుంది. అలా ఇంకా మంచిగా మెయింటైన్ చేసి, ఇన్ని డాగ్స్ కాబట్టి ఇట్లుంది, సింగిల్గా మెయింటైన్ చేసి లాంగ్ హెయిర్, మంచి నాట్స్ వేసుకొని పోనీస్ వేసుకోవచ్చు. దీంట్లో ఫీమేల్ ఎవరు? మేల్. ఇది ఫీమేల్. ఇది ఫీమేల్ ఎప్పుడు 80% ఉంటుంది, మేల్ 100% ఉంటుంది. ఓకే. హైట్లో వెయిట్లో అంతా. ఏజ్ అన్న? ఏజ్ అదే ఆల్మోస్ట్ ఇది 3 years ఉంటుంది. ఓకే. అది 2 years, ఆల్మోస్ట్ 2 years. 2 years వీడు ఇంపోర్ట్స్ అన్ని ఇది. ఓకే. 2 years అంటే ఇప్పుడు అంటే అడల్టే. 1.5 year. ఇవి టాయ్ బ్రీడ్స్లో 1.5 year స్టార్ట్ అయిపోతాయి. 1 year నుంచే స్టార్ట్ చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర షాప్లో ఏదైతే పప్పీస్ ఉంటాయో, వీళ్ళ కిడ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ పేరెంట్స్ అనుకోవచ్చు మనం. పేరెంట్స్ ఉంటాయి, ప్లస్ ఇంకా ఇప్పుడు నా దగ్గర ఫీమేల్స్ ఓనర్స్ ఉంటారు కదా, క్రాసింగ్ తీసుకొస్తారు. సో వీడు మంచి మీటర్, మంచి పిల్లలు, మస్తు పిల్లలు ఉన్నాయి. బేబీస్ ఉండొచ్చు, చాలా ఉంటాయి విని. ఎందుకంటే ఫీమేల్ ఓనర్స్ ఉంటారు నా దగ్గర, ఫీమేల్ తీసుకొస్తారు, నేను మేడ్ చేపిచ్చేస్తా. ఓకే. పప్పీస్ కూడా నేను బ్యాక్ చేస్తాను. చాలా ఫీమేల్ ఓనర్స్ కన్సల్ట్ అయ్యి నాకు నా దగ్గర మెయిల్స్ ఉంటాయి అని చెప్తా. ఇప్పుడు సో ఇఫ్ యూ హ్యావ్ క్లయింట్స్ దగ్గర క్లయింట్స్ దగ్గర మెయిల్స్ ఉంటే, నా ఫీమేల్ ఉంటే నా మెయిల్ దగ్గర తీసుకొస్తే మేడ్ చేపిస్తా. ఇది గోల్డెన్ రిట్రీవర్, చౌ. అమేజింగ్. సో ఆల్ బ్రీడ్స్. సో చూసారు కదా, దాట్ ఈస్ షిట్జూ అనమాట. సో షిట్జూ అడల్ట్ అయ్యాకైతే ఇలా ఉంటుంది గైస్. అండ్ హైట్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కువ ఏం పెరగలేదు. మ్యాక్సిమం హైట్ కూడా 2 years తర్వాత ఇంతనే ఉంది. సో ఈజీలీ లైక్ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ కదా. సో నెక్స్ట్ ఏ అడల్ట్ అన్న? పూడల్. సో చూసుకోవచ్చు, పూడల్ వచ్చేసింది. చూస్తే మాల్టీస్లా ఉంది అనమాట, బట్ ఇట్ ఈస్ నాట్ మాల్టీస్. మాల్టీస్ కోట్ స్ట్రైట్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ గ్లింప్స్ చూసినప్పుడు ఎవరికైనా అలా వైట్ కలర్ చూస్తాం. అండ్ పుడులకి ఏంటంటే ఇట్లా కర్లీ ఉంటాయి హెయిర్ అంతా. ఓకే. ఒకసారి చూపి. దీని ఏజ్ వచ్చేసి 5 years. 5 years? 5 years. 5 yearsలో కూడా ఎక్కువ ఏం లేదు. నేను దీన్ని తీసుకున్నది 2.5 lakh తీసుకున్నా 5 years బ్యాక్. ఓకే. 2.5 lakhs. అప్పుడు ఎక్స్పెన్సివ్. ఎవరి దగ్గర ఉంటుండే? హార్డ్లీ చాలా 1-2 members దగ్గర ఉంటుండే. ఓకే. ఇప్పుడు బ్రీడింగ్ అయ్యి ఇన్ని అయినాయి, కానీ అప్పుడు ఆ ప్రైస్ ఉండే 2.5 lakhs. అప్పుడు అంటే మీరు బయట నుంచి ఇంకా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. సో బ్యూటిఫుల్. చిన్న సైజ్. అంటే ఇప్పుడు 5 years అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ దగ్గర వచ్చేసింది ఏజ్ అయితే. 15 years కదా, 7.5 years వరకు. ఆ పప్పీ యాక్చువల్లీ ఇంకా నీట్గా గ్రూమ్ చేసి స్నానం చెప్పేసి ఇంకా బాగుంటుంది. బట్ వెరీ క్యూట్ అన్న. 5 years అంటే అన్న ఇప్పుడు మెయింటెనెన్స్ మీరైతే చేసి ఉంటారు ఆల్రెడీ. మీరు చాలా పప్పీస్ ఇక్కడ అండ్ అడల్ట్స్ని కూడా పెంచుతూ ఉంటారు కదా. సో హౌ డూ యూ సజెస్ట్ దట్ పప్పీ పేరెంట్స్? ఇప్పుడు మనకి స్పెషలీ పూడలు అనుకోండి, వాళ్ళు కూడా పూడలు తీసుకున్నారు అనుకోండి, హౌ డూ దే రేజ్ ద పప్పీ ప్రాపర్గా? హౌ డూ దే రేజ్ మీన్స్ విల్ గివ్ ద షీట్ కదా. హౌ షుడ్ ద రేజ్ అనేది వి గివ్ 1 sheet. ఎట్లా పెంచాలి, ఏం పెంచాలి, ఆ షీట్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. ఏ ఏజ్కి ఏ ఫుడ్ ఇవ్వాలి, అకార్డింగ్ టు ద ఏజ్ ఏమేమి ఫుడ్ పెట్టాలి, అంతా మేము అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ స్పెషాలిటీ ఏమంటారన్న మీరు పూడల్ గురించి? పూడల్ ఇప్పుడు ఇట్లా పట్టుకొని తీయండి. ఓకే. షెడ్డింగ్ ఉండదా? షెడ్డింగ్ ఉండదు. కర్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా నేను ఇంకా గ్రూమ్ చేయాలి. గ్రూమ్ చేస్తే
బాగుంటుంది. గ్రూమ్ చేసి ఒక మంచి బాత్ ఇచ్చి గ్రూమ్ చేస్తే ఇంకా బాగుంటుంది అవును. అట్లా. ఇంకా లోపల ఈ కలర్ చూడండి, లోపల ఫుల్ వైట్ ఉంటుంది. ఇదంతా డస్ట్ ఉండి అట్లా అయిపోయింది. ఓకే. లోపల ఇంకా వైట్ ఉంటుంది అట్లా ఫుల్ వైట్. ఇక్కడ చూడండి మొత్తం మంచి కర్లీ ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే పుడల్ బ్రీడ్లో అఫెక్షనేట్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అఫెక్షనేట్ ఎక్కువ ఉంటాయి, మనకి షెడ్డింగ్ తక్కువ ఉంటుంది. మేజర్గా ఏంటంటే ఇంటెలిజెంట్ డాగ్ అది. మనతోటి అంటే మనకి అర్థమైపోతుంది మనతోటి ఉంటున్నప్పుడు మనం ఏ మూడ్లు ఉన్నామో కూడా చూసుకుంటాయి. ఓకే. మూడ్లు ఉండి చూసుకోవడము ప్లస్ ఈజీ టు మెయింటైన్. ఇక చూడు ఇట్లా పట్టుకున్నా నేను, అదే గోల్డెన్ అయితే ఇట్లా పట్టుకుంటానా, ఇట్లా తీసుకెళ్తానా గోల్డెన్ అయినా జమో చెప్పండి పట్టుకోలేము. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ సోఫాలో ఇంట్లో బెడ్లో సోఫాలో పోయినా కూడా షెడ్డింగ్ ఉండదు కాబట్టి వీ కెన్ లీవ్ ఎనీవేర్. నిజంగా వీ కెన్ టేక్ ఎనీవేర్, ఎక్కడికైనా ఎక్కడ తీసుకోవచ్చు, ఇల్లు వదిలేవచ్చు. స్పేస్ అవసరం లేదు, పెద్ద లాంగ్ వాక్స్ అవసరం లేదు, ఫుడ్ కూడా ఇంత ప్రిపేర్ చేసి పెట్టే అవసరం లేదు. దే ఈట్ వెరీ లెస్ బట్ గుడ్ ఫుడ్ వీ హ్యావ్ టు గివ్ ద గుడ్ డైట్. మంచి ఫుడ్ కొంచెం పెడితే సరిపోతుంది. దీంతో మనకు నాకు తెలుస్తుంది అనమాట, అంటే పెద్ద కూడా పప్పీస్ ఎలా ఉంటాయి ఇక్కడ మనకి లైవ్గా నాకు అర్థమవుతుంది గైస్. అండ్ మీకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట వెన్ యూ మేకింగ్ ద అడాప్షన్ ఆర్ బయింగ్ డిసిషన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కలర్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఆప్రికాట్ కలర్ ఉంటుంది. ఓకే. ఆప్రికాట్ అంటే లైట్ గోల్డర్, ఓకే, డార్క్ బ్రౌన్ కూడా ఉంటుంది, అండ్ బ్లాక్ కూడా ఉంటుంది. బ్లాక్ అంత అట్రాక్టివ్ అంత అనిపించదు, కానీ మేజర్గా ఏంటంటే బ్రౌన్ కలర్ పుడల్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. వైట్ ఏంటంటే ఇప్పుడు డస్ట్ ఉంది చూస్తారా, కొంచెం మన గ్రౌండ్ కాబట్టి ఆడుతుంటాయి కాబట్టి డస్ట్ వచ్చేస్తుంది. అదే ఇది ఇంపార్టెంట్ కదా, ఇలాంటి స్పేస్ ఉండడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. కెనల్ ఇలా హెల్దీగా వదిలేస్తే గ్రౌండ్లో ఆడాలి. ఇప్పుడు షిడ్జూస్ అన్నీ ఒకటేసారి వస్తే అన్నీ ఆడుకుంటాయి ఒక 1 అవర్ 1.5 అవర్ మనం వెళ్ళిపోతాయి షిడ్జూస్. తర్వాత పుడల్స్ వదిలేస్తాం, తర్వాత గోల్డెన్స్ వదిలేస్తాం, చౌస్ అట్లా ఒక్కొక్క బ్రీడ్ వచ్చేసి ఆడుకొని అట్లా చేసి పంపిస్తుంటాం. ఓకే అన్న. అండ్ జనరల్గా అన్న ఇఫ్ సంబడీ వాంట్స్ టు బై ఫ్రమ్ కెనల్ డైరెక్ట్లీ అనుకుందాం, సెమీ అడల్ట్ లేదంటే అడల్ట్ బై చేయాలనుకుంటే అడల్ట్స్ మ్యాక్సిమం నేను ఇయ్యాను ఓకే బయటికి. ఎందుకంటే వచ్చినప్పుడు మన దగ్గర ఉంటాడు కదా, చిన్నప్పటి నుంచి మీరు పెంచి ఉంటారు, అడాప్ట్ మనకి అటాచ్మెంట్ ఉంటుంది. నేను అడల్ట్స్ అమ్మను. ఓకే. ఐ డోంట్ సెల్ అడల్ట్స్ ఎట్ ఆల్, ఎందుకంటే వాడు మన ఫ్యామిలీ మెంబర్ టైపే జనరల్గా. సో మళ్ళీ ఇవ్వడం నాకు అంత అనిపించదు, మన దగ్గరనే ఉంటాడు. అయితే 15 years వరకు కూడా కొన్ని ఉంటాయి మన దగ్గర, అట్లనే ఫుడ్ పెట్టేస్తే వదిలేస్తే అంతే, ఫ్రీగా వీటితో ఆడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. అంతేగాని ప్రాపర్గా చూసుకోలేదు అనుకో బాగుండదు అట్లా. ఎనీ అదర్ డీటెయిల్ అన్నా యూ వాంట్ టు యాడ్ అబౌట్ పుడల్? సార్ పుడల్ మీకు తెలియదు, నేను ఎప్పుడు చెప్తానే ఉంటా. సో లైవ్గా ఇందులో మినేచర్ సైజ్ ఉంటుంది, పెద్దగా వస్తాయి. ఓకే. టాయ్ సైజ్, ఇది చిన్న సైజ్ ఉంటుంది. అయినా ఈ వీడియోలో మీకు ప్రైజెస్ చెప్పట్లేదు, ఇది ఫీమేల్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంది, మేల్ కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ జనరల్లీ పొడుల్స్లో ఏంటంటే కొంచెం అటు ఇటు సైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంత చిన్నది అనేది ఫీమేల్లో వస్తుంది, ఫీమేల్ తీసుకుంటే స్మాల్ సైజ్ ఉంటుంది, మేల్ కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం 1-2 inches here and there difference will be there for male and female difference. I think they can clearly get an idea about 5-year-old poodle. ఇప్పుడు దీన్ని చూస్తే మాత్రం they will have an idea అన్నమాట. And still I think because it's kennel, బట్ ప్రైజెస్ మాత్రం మీకు షాప్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో పప్పీ ప్రైజెస్ చెప్తారన్న ఇప్పుడు, నాట్ అబౌట్ సెమీ అడల్ట్ ఆర్ అడల్ట్. ఓకేనా? సో స్టిల్ ఐ వాంట్ టు నో ద ప్రైస్. దే విల్ సీ ఆల్రెడీ మనం వీడియో చూస్తుంటాం కదా, బట్ స్టిల్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద పూడల్? డిపెండ్స్ ఆన్ అదే మేల్ అండ్ ఫీమేల్. యాజ్ ఐ టోల్డ్, ఫీమేల్ 38,000 ఉంటుంది, మేల్ 48,000. గుడ్ క్వాలిటీ పప్పీస్. ఓకే. ఇఫ్ ఐ వాంట్ వైట్, వైట్ ఆల్సో సేమ్ ప్రైస్. 38 and 48. కాకపోతే ఇందులో షో క్వాలిటీ ఉంటుంది, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నార్మల్ క్వాలిటీ కావాలంటే ఇంకా తక్కువ ఉంటాయి. నేను చెప్పిన దానికన్నా తక్కువ ఉంటాయి నార్మల్ క్వాలిటీ ప్రైసెస్. ముందు వైట్, మనం వైట్ చూసినాం కదా, వైట్ పుడల్. ఇది బ్రౌన్ పుడల్. ఇది బ్రౌన్ పుడల్. ఇందులో ఆప్రికాట్ డల్ కలర్, అంటే కొంచెం లైట్ లెటర్ షేడ్ వస్తుంది. సో వీడు మేల్. మీకు ఏమైనా ఫీమేల్స్ ఎవరైనా ఫీమేల్స్ ఓనర్స్ ఉన్నా కూడా మనం మేటింగ్ క్రాసింగ్ ఇక్కడ మనకి స్టడ్ సర్వీసెస్ ఉంటుంది. మనం మేల్ ఉంటే ఫీమేల్ తీసుకొస్తే నేను క్రాసింగ్ కూడా చేపిస్తాను. మన మేల్స్కి మన ఫీమేల్స్కి ఎట్లయినా ఉన్నాడు. ఇంకోటి చిన్నది ఇంకొకటి ఉంటుంది, అది కూడా మేల్ ఉంది. మేల్ మనకి దగ్గర మేల్ క్రాసింగ్ సర్వీసెస్ కూడా ఉంటుంది. బ్రౌన్లో అయితే ఈ లుక్ ఉంటుంది. ఒకసారి నేను చూపెడతాను మీకు. చూడండి. సో షెడ్డింగ్ ఉండదు ఈ బ్రీడ్స్లో, షెడ్డింగ్ ఉండదు. కర్లీ హెయిర్ ఉంటుంది. బ్యూటిఫుల్. ఐస్ చూపెట్టండి ఒకసారి లాస్ట్.
యాక్చువల్లీ ఇది మొత్తం ట్రిమ్ చేస్తే ఇక్కడ ట్రిమ్ చేసి ఇదంతా లెగ్స్ దగ్గర ట్రిమ్ చేస్తే దాని లుక్ చేంజ్ అయిపోతుంది మొత్తం. అమేజింగ్. జాతర షిట్జుల జాతర కాదు, సైబీరియన్ హస్కీల జాతర అనమాట. చూడండి అసలు ఒకసారి. దిస్ ఇస్ వైట్ విత్ బ్లూ ఐస్. వైట్ ఆల్ ఆర్ బ్లూ ఐస్. ఒకసారి చూపెట్టాను ఐస్ అంటే నేను చూపెట్టుకుంటాను. వైట్ బ్లూ ఐస్. దిస్ ఇస్ ఆల్సో బ్లూ ఐస్. షో దిస్ వన్. అంటే కన్ను కొట్టేసింది అయితే. బ్లూ ఐస్ అండ్ అగైన్. సో అన్న ఇన్ని సైబీరియన్ హస్కీస్ ఏంటి అసలు? ఉంటే మన దగ్గర ఎప్పుడు మినిమం ఒక 4 ఉంటాయి. అంటే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయా? ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. నిజంగా వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు అబ్జర్వ్ చేయవా అంతే. అంటే అయితే సో ఇప్పుడు ప్రతిసారి ఇట్లా పెట్టాం కదా, ఈసారి ఇట్లా పెడతాం. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వస్తుంటాయి పోతూ ఉంటాయి. దీస్ ఆర్ ఉల్లికోట్ సైబీరియన్ హస్కీస్. ఇది చెప్పండి. ఉల్లికోట్. ఫాదర్ వచ్చేసి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఈ 3 1 లీటర్, ఈ 3 1 లీటర్, వైట్ ఫుల్ వైట్ 1 లీటర్. ఓకే. సో ఇది వచ్చేసి దీని ఫాదర్ థాయిలాండ్ ఇంపోర్ట్. ఓకే. దీని నెక్స్ట్ లెవెల్, ఇంకా ఆ స్కిల్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. ఇక బోన్ పరంగా కానీ కోట్ లెంత్ అనటామీ ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉంటుంది. ఓకే. సో ఇవి ఉంటాయి అండ్ ఇవి ఉంటాయి. ఇప్పుడు నేను మంచియే తీసుకున్నాను అంటే జనరల్గా ఇంపోర్టే తెచ్చిన, ఇంపోర్ట్ పప్పీస్ అనుకోండి. సో కొంచెం ప్రైజింగ్ చేంజ్ ఉంటుంది కాబట్టి అవి కూడా ఇస్తాను జనరల్గా. ఈ పప్పీస్ అన్నీ 30 నుంచి 35 వరకు వస్తాయి ఈ క్వాలిటీ. ఓకే. ఇవి వచ్చేసి ఇంపోర్ట్ పప్పీస్ వచ్చేసి మీకు 45 to 50 పడుతుంది. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇంకా దీని మించింది లేదు. ఎక్కువ అంటే అలస్కన్ మాలముట్ ఎట్లుంటాయి, హ్యూజ్గా మాసివ్గా అట్లుంటుంది. సో ఆల్మోస్ట్ ఇఫ్ అంటే అలాస్కన్ మాలముట్ చాలా రేర్ కాబట్టి మన దగ్గర ఉన్నాయి. అవి కూడా నేను సేల్ చేసిన. ఓకే. సేల్ చేసిన కానీ ఆన్ ఆర్డర్ మీద వస్తుంది. నిజంగా చాలా క్యూట్ ఉంది. అండ్ అసలు చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇవి కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా బ్యూటిఫుల్ ఉంది. బట్ దిస్ ఇస్ లైక్ బై కలర్ కదా, బై ఆర్ ట్రై? నో బై ట్రైస్ ఏమి ఉండవు ఇందులో. వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? వీళ్ళ మెయింటెనెన్స్ మీకు వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే. అండ్ ఇది ఇండోర్ డాగ్. మీరు బయట ఫార్మ్స్లో అట్లా కట్టేయడం కాదు, ఇంట్లోనే పెట్టుకునే డాగ్ ఇది. ఓకే. మెయింటెనెన్స్ ఇంట్లో ఉండాలి, రూమ్ టెంపరేచర్లో పెట్టాలి. ఓకే. సమ్మర్ వచ్చినప్పుడు ఏ పప్పీస్కైనా కూలర్ పెట్టాలి. అంటే వీళ్ళకి ఇప్పుడు ఉల్లికోట్ అన్నారు కదా అన్న, అఫ్ కోర్స్ దీంట్లో 3 కోట్స్ ఉంటాయి మనకి. స్టాండర్డ్ ఇంకోటి ఉంటుంది, బుష్ కోట్, స్టాండర్డ్ బుష్ ఉల్లికోట్. అలానే ఐస్ కూడా మల్టిపుల్ ఉంటుంది. ఆంబర్, ఈ ఐస్, ఆడ్ ఐస్, బ్లాక్ ఐస్. సో చాలా మంది ఏమనుకుంటారంటే సమ్మర్లో స్టాండర్డ్ కోట్ పప్పి తీసుకుంటే సైబీరియన్ అదే బెటర్, ఉల్లికోట్ లాంటిది మనం మెయింటైన్ చేయలేము. కొంత ఇష్టం, క్లయింట్స్ ప్రిఫరెన్స్ అండి. ఓకే. ఇప్పుడు క్లయింట్స్కి ఇంట్లో ఏదైనా ఇంట్లోనే పెట్టుకోవాల్సిందే. అవును. సో కొంతమంది చూడడానికి గుడ్ లుకింగ్ ఉల్లికోట్ చాలా అవుట్స్టాండింగ్ లుక్ ఉంటుంది. సో ఎవ్రీవన్ 99% ఉల్లికోట ప్రిఫర్ చేస్తారు. సో ఎవరికైతే హెయిర్ కోట్ మెయింటైన్ చేయాలా వద్దు అని అనుకున్న వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ స్టాండర్డ్ కోట్. చాలా లెస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ స్టాండర్డ్ కోట్. మీకు కావాలంటే స్టాండర్డ్ ఇద్దాము, మీడియం కావాలంటే మీడియం ఇద్దాము, హెవీ ఉల్లికోట్ అంటే డబుల్ ఉల్లికోట్ ఇద్దాం. కానీ హస్కీస్ వచ్చేసి లార్జ్ బ్రీడే కదా అన్న, మళ్ళీ వీటికి మీడియం సైజ్. ఓకే. అది అలాస్కన్ మాల్ముట్ ఇస్ అ లార్జ్ చైన్ బ్రీడ్ అది. బట్ స్టిల్ దే నీడ్ వాకింగ్ కదా. వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. సో ఇందులో కలర్స్ ఉంటాయి. ఇంకొక కలర్ మిస్ అయిపోయింది, బ్లాక్ అండ్ ట్యాన్ వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఇది ఫుల్ వైట్, ఇది రెడ్ అండ్ వైట్. ఇది ఏజ్ వచ్చేసి ఒక మీకు 42 days అట్లా ఉంటుంది. ఓకే. ఇయర్స్ ఎరెక్ట్ అయితే అప్ టు 2 months వరకు స్లోగా ఎరెక్ట్ అవుతాయి. కొన్ని జల్ది ఎరెక్ట్ అయితే, కొన్ని వీటికి ఆల్రెడీ 50 days ఇవి ఎరెక్ట్ అయిపోయినాయి. సో ఇవి కొంచెం హెవీ కాబట్టి దో ఇట్ ఈస్ మీడియం బ్రీడ్ హెవీ ఉంటాయి అనమాట సైబీరియన్ హస్కీ. సో వీళ్ళ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది. పెట్టే మీరు కూడా ఒక్కొక్కటి పెట్టేసారు వీళ్ళకి పాపం. సో నిజంగా అసలు సైబీరియన్ హస్కీలో ఇంత బ్యూటిఫుల్ సైబీరియన్ హస్కీ నేనైతే చూడలేదన్నమాట. నిజంగా అసలు ఎంత ముద్దగా ఉందంటే అది నాయకి తీసుకోవాలనిపిస్తుంటే మీరు అర్థం చేసుకోండి ఎంత క్యూట్ ఉంటుందో అన్న. లైక్ సో మెయింటెనెన్స్ పరంగా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్, అంటే ఇలాంటి పప్పీస్కి ఫుడ్ కూడా వేరే ఉంటుందా, లైక్ ఆర్ సేమ్ ఉంటుందా? ఏదైనా మంచి ఫుడ్ పెట్టుకుంటే మంచిగా గ్రోత్ వస్తుంది. వీటికి అని కాదు, వీటికి తినే కొంచెమైనా మంచిగా తింటాయి. ఈ హస్కీస్లో హెవీ ఈటర్స్ కాదు, దే ఈట్ వేరే నార్మల్ మీడియం తింటుంది. సో మంచి ఫుడ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి.
ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ ఈజీ మస్ట్ అండ్ షుడ్ కాదు. ఈ బ్రీడ్స్లో రూమ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, మన రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. సమ్మర్లో హెవీ ఉంటే అప్పుడు కూలర్స్ అన్న మ్యాండేటరీ ఆఫ్టర్నూన్ టైంలో, ఎందుకంటే పీక్ లెవెల్ వెళ్ళిపోతాయి కాబట్టి సమ్మర్స్లో. నార్మల్ టైంలో అయితే రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి హౌస్. ఎందుకంటే బ్రీడ్ ఇక్కడనే థాయిలాండ్ అయింది కాబట్టి, థాయిలాండ్ ఇండియాలోనే బ్రీడ్ అయినాయి, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేపించాం. సిమిలర్ వెదర్ ఉంటుంది. అండ్ మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఎలాంటి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళకి సజెస్ట్ ఎవరికి కంపానియన్ కావాలి, కొంచెం యూనిక్ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళకి సైబెరియన్ హస్కీ సెట్ అవుతుంది. ఇవి చూడడానికి వైల్డ్ ఉంటాయి కానీ చాలా ఫ్రెండ్లీ బ్రీడ్. ఇది ఏమి కరవడం లాంటి అగ్రెసివ్ బ్రీడ్ కాదు, అండ్ వెరీ గుడ్ క్యూట్ లుకింగ్ ఉంటుంది. సో యాస్ గైస్, దట్స్ అబౌట్ బ్యూటిఫుల్ సైబీరియన్ హస్కీ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. గోల్డెన్ రిట్రీవర్ కదా. సో బ్యూటిఫుల్ మేల్. అసలు ఒకసారి అనాటమీ మీరు అబ్జర్వ్ చేయండి. అనాటమీ అంటుంటుంది కదా. సో ఒకసారి అసలు ఎలా ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కోట్ కూడా చూడండి అసలు ఎంత రిచ్గా ఉంది. అంటే నిజంగా నేను నాకు అనిపిస్తే చెప్పేస్తున్నా నీ అన్న నువ్వు అన్నీ నా దగ్గర ఉండి అన్నీ నేర్చుకుంటున్నావు మొత్తం. అనటమీ అంతా, అనటమీ, కోటు. కొంచెం నేను మీకు ఒక ఫ్రంట్ యాంగిల్ కూడా చూపెడతాను. పేరేముందన్న? వాట్స్ హిస్ నేమ్? ఒడిన్. ఓకే. ఏజ్? 1.5 year. ఎంతన్నా? 1.5 year. 1.5 yearకి ఇలా ఉన్నాడా? అదేంటన్నా హ్యాండ్లో? జస్ట్ ప్లే ఐటమా? ఎలా ఉన్నాడు చూడండి అసలు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. సో అంటే మీటింగ్కి ఇంకా నా దగ్గర మంచి ఫీమేల్స్ తీసుకొని వస్తారు. ఓకే. బ్రీడర్స్ ఉంటారు కదా, అవును, బ్రీడర్స్ ఇండిపెండెంట్ కస్టమర్స్ ఫీమేల్స్ తీసుకొని వస్తే మేము చేపిస్తాం. ఇంకా చెప్పాలి గోల్డెన్ గురించి, ఈ గోల్డెన్ గురించి స్పెసిఫిక్గా. ఇంపోర్ట్స్ అని వీడు. ఓకే, త్వరలోనే షోస్ తీసుకెళ్ళి దీన్ని ఛాంపియన్ చేస్తా. ఓ, దట్స్ యువర్ ప్లాన్. దాని తర్వాత ఇంకా ఫీమేల్స్కి వదులుతా, బయట ఫీమేల్స్కి క్రాసింగ్. అంటే అన్న ఇలా మనం కోట్ రావాలి, ఇప్పుడు కస్టమర్స్ కూడా ఇలా మెయింటైన్ చేయాలంటే వాట్ షుడ్ 2 types ఉంటాయి ఇందులో. ఒకటి పేరెంట్స్కి ఉంటేనే పప్పేస్కి వస్తుంది. ఓకే. రెండోది పేరెంట్స్కి ఉన్నా కూడా సో కొంచెం ఈ కోట్ మెయింటైన్ చేయాలని అంటే కొంచెం సప్లిమెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే మన ఫుడ్ డాగ్ గ్రోన్ కానీ ఫుడ్ ఎట్లా ఇస్తామో హెయిర్ కోసం కూడా సప్లిమెంట్ ఉంటుంది. సాల్మన్ ఆయిల్ యూజ్ చేయాలి. ఫుడ్లో కొంచెం కలిపి సప్లిమెంట్ కలిపి పెట్టేస్తే తినేస్తుంది. ఇప్పుడు జెనెటిక్ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు లైక్ దిస్ ఇస్ లైక్ ఇంపోర్టెడ్ ప్రాపర్ థాయిలాండ్ ఇంపోర్ట్ ఫాదర్. దాంట్లో చూడండి అసలు కోట్ ఒకసారి. వీడు నిలబడితే ఎంత హైట్ ఉంటాడో నీకు చూపిస్తా. నాది 6'10". వీడు ఆల్మోస్ట్ నిలబడితే 4 feet 4+. ఆల్మోస్ట్ మీ హైట్కి. సో బిగ్, సో హ్యూజ్. ఇఫ్ కస్టమర్ వాంట్స్ బేబీస్ ఫ్రమ్ దిస్ అవైలబుల్ ఇస్తా. వాట్ కుడ్ బి ద ప్రైస్? ద ప్రైస్ వీన్ పే బేబీస్, ఈ క్వాలిటీ బేబీస్ కావాలి అని అంటే వీన్ బేబీస్ అయినా ఈ క్వాలిటీ బేబీస్ అయినా విత్ సర్టిఫికేట్ షో క్వాలిటీ 35 పడుతుంది. 35 వితౌట్ అంటే 30 వరకు వస్తుంది. ఇంకా కొంచెం తక్కువ కస్టమర్స్కి వీడ్ పప్పీసే కావాలన్నారు అనుకోండి, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. వీన్ పప్పీసే కావాలి అని అంటే ఆల్ ద టైం ఉండే కాబట్టి అవును, కొంచెం వెయిట్ చేస్తే వీన్ పప్పీస్ ఇస్తా. సేమ్ వీన్ ఫాదర్ ఉంటుంది కదా, ఫాదర్ దీని ఫాదర్ కూడా ఉంది. దాని పప్పీస్ అంటే సేమ్ ఇలానే అవుతుంది కదా, దాని పప్పీస్ కూడా దొరుకుతాయి మీకు. కరెక్ట్. వాళ్ళ ఫాదర్ మహా అయితే ఒక 4 years ఉంటాడు అంతే కదా. 4.5 years ఉంటాడు. 4.5 years ఉన్నాడు వన్ ఫాదర్. దాని పిల్లలు కూడా సేమ్ దొరుకుతాయి మన దగ్గర ఉంటాయి. ఎప్పుడు షో క్వాలిటీ పప్పీస్ ఆల్ ద టైమ్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ అండి నిజంగా. ఇది షో క్వాలిటీ అంటారు దీన్ని. నార్మల్ క్వాలిటీ డాగ్స్ని కూడా షో క్వాలిటీ చెప్పేసి అమ్ముతున్నారు. నార్మల్ క్వాలిటీ అది మోసం చేస్తున్నారు కస్టమర్స్ని. ఎన్ని రోజులు చేస్తే వాళ్ళు అబద్ధం ఆడి నార్మల్ క్వాలిటీని కూడా షో క్వాలిటీ అని అమ్ముతున్నారు కదా. ఎక్కువ రోజులు అయితే అది నడవయి ఆ ఆటలు. ఎందుకంటే క్లయింట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు. షో క్వాలిటీ అని అంటే షో క్వాలిటీ పెరిగినాక షో క్వాలిటీ రాలేదనుకో కస్టమర్సే బుద్ధి చెప్తారు వాళ్ళకి. నార్మల్ క్వాలిటీ తెచ్చి నార్మల్ క్వాలిటీ పప్పిని చూపించి అది షో క్వాలిటీ అని అమ్మేస్తున్నారు. సో ఇంకా క్లయింట్ చూసుకుంటారులేండి వాళ్ళు అట్లాంటి వాళ్ళని. అట్లాంటి అబద్ధం ఆడి అమ్ముతున్నారు కదా, ఒకరోజు కాకపోతే ఒకరోజు అట్లాంటిది బయట పడుతుంది. సో
నేను ఏం చెప్తున్నానంటే మా దగ్గర ఏదైనా షో క్వాలిటీ అని అంటే షో క్వాలిటీ ఇస్తా 100%. ఓకే, అట్లుంటుంది. ప్రైస్ డిఫరెన్స్, అందుకే ప్రైస్ డిఫరెన్స్, క్వాలిటీ అందుకే డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ అందుకే ప్రైస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. సో జనరల్గా మన నెక్స్ట్ డాగ్ వచ్చేసి నేను అంటే చౌచౌ వచ్చేటప్పుడు టెడ్డీ బేర్ పప్పి అంటానా, బట్ దీన్ని లాయన్ అడల్ట్ అనాలి అనమాట. అలా ఉన్నాడు చూస్తే. అసలు చూడండి ఎంత హ్యూజ్గా ఉన్నాడు అసలు. వావ్, సో హ్యూజ్. అన్నా, సంథింగ్ అబౌట్ చౌచౌ, దిస్ చౌచౌ స్పెసిఫిక్లీ. దిస్ చౌచోస్ దే ఆర్ లాయల్. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, ఫ్రెండ్లీ విత్ ఓన్లీ పెట్స్ ఓనర్స్, అందరితోటి కాదు. ఓకే. సో వీని దాంట్లో ఏంటంటే ఈ పంచ్ ఫేస్ ఉంటుంది చూడు. అవును. ఈ పంచ్ ఫేస్ అదే లుక్. పంచ్ ఫేస్, కోట్, బోన్ సైజ్, ఇవి క్వాలిటీ కిందకి వస్తాయి. అండ్ కోట్ హెవీగా ఉంది, ఇదంతా అట్లా మ్యాసివ్గా వస్తుంది లుక్. ఓకే, ఒకసారి దగ్గర నుంచి కూడా చూపెడదాం. చూడండి ఫేస్ దగ్గర, మరీ దగ్గర నుంచి కట్ చేస్తాను. ఏం కర యా అన్న, సమ్మర్ కదా, వేడి ఎక్కువ ఉంది. సో ఇంత కోట్ వస్తుంది అన్న జనరల్? వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా కోట్ వస్తుంది. మేము ఇంకా కట్ చేసినాం. ఓకే, అసలు చూడండి ఇంకా కోట్ వస్తుంది. ఆ బోన్స్ కూడా చూడండి ఎంత హెవీ బోన్స్. లిటరలీ లాయన్లో ఉన్నాడు అన్న, మినీ లాయన్లో ఉన్నాడు. అంతే. నేను అందుకే కోట్ క్వాలిటీ అన్నిట్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ అమ్ముతాం క్లయింట్స్కి. సో ఇది ఒక మంచి యూనిక్ బ్రీడ్, డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ కాకుండా ల్యాబ్స్ అవన్నీ రెగ్యులర్ కాకుండా కొంచెం యూనిక్ పెంచుకున్నటోళ్ళకి ప్లఫింగ్గా ఉండాలి అని అనుకుంటే ఇది వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ చౌచౌ ఏజ్ ఎంత ఉంటుంది? ఉంటుంది 2 years, 1.5 2 years ఉంటుంది. ఓకే, 2 years. 2 yearsలోనే ఇలా ఉన్నాడంటే ఇంకా 10 yearsలో అయితే మొత్తం లాయనే అనుకుంటారు. సి హైట్ లెంత్ ఇంతే ఉంటుంది, అయితే సైజు లావ్ అయి తక్కువగా అది కంట్రోల్ అవుతుంది, కానీ ఇంకా పెరగదు ఇంతే. చూసినారా, ఇప్పుడే అరుస్తున్నాయి, అందుకే నేను ఇంకా పెద్ద పెద్ద డాగ్స్ అని షిఫ్ట్ చేసిన. ఇప్పుడు అంతా హౌస్ ఇన్లైనే కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా మనం అబ్జెక్షన్, రెసిడెన్షియల్ ఏరియా అయినప్పుడు అబ్జెక్షన్ ఉండదు. ఎనీ అదర్ డీటెయిల్స్ యూ వాంట్ టు షేర్ అన్న అబౌట్ దిస్ డాగ్? నాట్ ఓన్లీ, ఇంకా చాలా బ్రీడ్స్ ఉన్నాయి. అవును, ఇంకా మనం మంచి షూట్ చేద్దాం పెద్ద పెద్ద బ్రీడ్స్ అన్ని. అవును. ఓకే, బట్ అబౌట్ దిస్ డాగ్ స్పెసిఫిక్లీ, ఇలాంటి క్వాలిటీ పప్పీస్ అనేది మేల్ 35, ఫీమేల్ 30 వరకు దొరుకుతుంది. మంచి ఎక్స్ట్రాడినరీ బోను, హెడ్ సైజ్. ఈ క్వాలిటీ 35 మేల్, 30 ఫీమేల్ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఇది మేల్. ఇంకా మీకు ఫీమేల్స్ కావాలన్నా ఫీమేల్ ఇస్తాను, మళ్ళీ నేనే మేడ్ చేపిస్తా, మళ్ళీ నేనే పప్పీస్ బై బ్యాక్ చేసుకుంటా. అట్లా కూడా ఉంటుంది. మనకి ఇదే బ్రీడ్ కాదు, ప్రతి ఒక్క బ్రీడ్, ఏ బ్రీడ్ అడగండి ఆ బ్రీడ్ నేను ఇస్తా. ప్లస్ క్లయింట్స్కి మీ ఇంట్లోనే. ఓకే, నా ఇంటెన్షన్ ఏంటంటే మాస్ బ్రీడింగ్ చేయడం కాదు. ఇప్పుడు నా దగ్గర నాకు తెలిసి ఒక 50 to 60 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. సో మన దగ్గర మేల్ ఉంటాయి, క్రాసింగ్ మళ్ళీ పిల్లల మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి అట్లా ఇచ్చేస్తాం. సో బేసికల్గా కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా కొంచెం వాళ్ళకి ప్లస్ అవుతుంటుంది. నాకు తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళంతా దాంట్లో ఫీమేల్స్ పెట్టి అట్లా తీసుకుంటా కొంచెం. ఎందుకంటే అన్నాడు కదా పెట్ ఓనర్స్తో కొంచెం ఈ లైన్స్ ఒకటి క్వశ్చన్ షార్ప్ నోజల్ ఉంటుందా, అవి కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. ఇది పంచ్ ఫేస్లో ఉన్నట్టు మాక్సిమం ఫ్రెండ్లీ ఉంటుంది, 90% ఫ్రెండ్లీ ఉంటాయి. ఓనర్స్ స్ట్రేంజర్స్ కూడా కొంచెం ఫ్రెండ్లీ ఉంటాయి. ఈ పంచి ఫేస్లో ఉండేటి, ఆ షార్ప్ నాజిల్స్ ఉండేది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. అవి మాత్రం చూసుకోవాలి దగ్గరికి పోతేటప్పుడు. సింపుల్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ద టెడ్డీ బేర్ చౌచౌ అడల్ట్. మన నెక్స్ట్ పప్పి వచ్చేసి వరల్డ్స్ ఫేవరెట్ డాగ్ అనాలి అన్న, స్పెషల్లీ గార్డింగ్, మిలిటరీ, ఆర్మ్ సర్వీసెస్, బెస్ట్ డాగ్ ఇన్ ద వరల్డ్. అలా అంటారు మీరైతే? 100%. వై? There is 2 reasons. One is loyalty. Very loyal to owners. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏమన్నది. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్, చిన్న పిల్లలు వాళ్ళతో కూడా ఫ్రెండ్లీ ఉంటుంది, ఇంట్లోతో ఫ్రెండ్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓకే స్ట్రేంజర్స్ని అలౌ చేయండి లోపలికి. ఓకే, ఇది చూస్తే రారు లోపలికి, ఎందుకంటే దాని గ్రోత్ సైజు మంచి మ్యాసివ్ సైజు ఉంటాయి, బ్యూటిఫుల్ ఉంటుంది, వెరీ ఇంటెలిజెంట్ బ్రీడ్. ఓకే, ఎవరన్నా ఇట్లా వస్తున్నారు అంటే అలర్ట్ అయిపోతాయి, అలర్ట్ అయి గార్డింగ్ చేస్తాయి, అరుస్తాయి. ఈ అరుపుకి ఎవరు రారు లోపలికి. అండ్ ఇప్పుడు ఒకటి నైట్ టైం గార్డింగ్, ఒకటి డే టైం గార్డింగ్ ఒకటి అన్న. జనరల్గా నైట్ టైం గార్డింగ్ కూడా అంత యాక్టివ్గా చేస్తాయి ఇవి, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దే ఆర్ బయింగ్ హోమ్స్ ఇన్ ద అవుట్స్కర్ట్స్లో. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, అక్కడ సెక్యూరిటీ అంత ఉండదు, సీసీటీవీ ఉండదు.
సో అలాంటి ప్లేసెస్కి ఫామ్ హౌసెస్కి నైట్ టైం కూడా అంతే విజిలెంట్గా ఉంటాయా? బ్రో దీని బ్లడ్లోనే ఉంటుంది, అది నైట్ డే వింటర్ రైనీ సీజన్ ఉండదు, ఎప్పుడైనా గార్డింగ్ అలర్ట్ అయిపోతాయి. సౌండ్ వచ్చిందా అలర్ట్ అయిపోతాయి అంతే. ఇంకోటి అన్న ఫస్ట్ టైం అడుగుతున్నాను, మీకు ఇప్పుడు దాకా అడగలేదు. లైఫ్ స్టాక్ మెయింటెనెన్స్ చేస్తుంటారు కదా, లైఫ్ స్టాక్ ఫార్మ్స్లో మనకి అవుట్స్కట్లో గోడ్స్ ఉండొచ్చు, చికెన్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అలాంటి లైఫ్ స్టాక్ గార్డింగ్ కూడా పనికొస్తాయి? పనికొస్తాయి, లైఫ్ స్టాక్ కూడా పెట్టుకోవచ్చు గార్డింగ్. ఓకే, అంటే చికెన్స్ తినడం అలాంటివి ఏమి ఉండదు? అది కొన్ని ఏంటంటే చెప్పలేను, అది చికెన్ తినదా అని అంటే మ్యాక్సిమం అయితే తినదు. కొన్ని సందర్భాల్లో తినే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే ప్రాపర్ ఫుడ్ పెట్టలేదు అనుకో డాగ్కి, వాటి ఆకలికి ఆ టైంలో తినే ఛాన్సెస్ ఉంటుంది. మీరు మంచి డాగ్కి మంచి మెయింటైన్ చేసి మంచి ఫుడ్ పెట్టేస్తారు అనుకోండి, వాటి జోలికి పోదు. మీరు ఫుడ్ పెట్టరు, కొంతమంది డాగ్స్కి ప్రాపర్గా ఆన్ టైం పెట్టరు, ఆకలి వేసి ఉంటుంది, దాన్ని తినాలా, అప్పుడు దాని ముందు చికెన్ ఇట్లా పోతుంటే తింటుందా, ఏం చేస్తారు? అంటే ఐ ఫీల్ దట్ లైఫ్ స్టాక్కి ఇక ట్రైనింగ్ ఇవ్వాల్సింది మనం వాళ్ళకి ప్రాపర్గా. చికెన్స్ ఒకటి తినే ఛాన్సెస్ ఉంటాయి, షిప్స్ అట్లాంటివి ఏం చేయాలి, షిప్స్ అయినా పెద్ద పెద్ద వేరే ఏం పెట్టుకున్నా కూడా ఏం చేయాలి. సో లైఫ్ స్టాక్ కూడా షీప్స్కి కూడా బెస్ట్, షీప్స్ పెట్టుకోవచ్చు. ఓకే, హీట్ అవుతుంది. చూసారా అన్న తీసుకున్నారు, మీరు కింద కామెంట్స్ పెడుతుంటారు అలా ఉండదు. అంటే ఒక 2 minutesకి మేము వి కీప్ గివింగ్ దెమ్ సమ్ బ్రేక్ అనమాట. సో అన్న సో మెయింటెనెన్స్ గురించి కొంచెం చెప్పండి. మెయింటెనెన్స్ వచ్చేసి వచ్చేసి మీకు ఇది ఈ బ్రీడ్స్కి ఇండిపెండెంట్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, వాకింగ్ తీసుకుపోవాలి. ఎవరికైతే వాకింగ్ అంటే పెద్ద హౌస్ ఉన్నా, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా, సో తిరుగుతుంటుంది కొంచెం ఓకే, అట్లాంటి వాళ్ళకి సజెస్ట్. అండ్ డైలీ వాక్ అయితే కంపల్సరీ జర్మన్ షెపర్డ్స్కి. ఎందుకనంటే ఇది వర్కింగ్ డాగ్, ఈ డాగ్ వచ్చేసి వర్కింగ్ డాగ్. సో వీటికి యాక్టివిటీ షుడ్ బి దేర్, యాక్టివిటీ ఉండాలి. అపార్ట్మెంట్స్లో నాట్ అలౌడ్, పెంచోదు, ఇట్స్ నాట్ సజెస్టబుల్. అపార్ట్మెంట్లో నాట్ సజెస్టబుల్, ఎందుకంటే స్పేస్ ఉండదు, వాకింగ్ వీటికి కష్టమైపోతుంది. సో వాకింగ్ అనేది తీసుకెళ్ళాలి. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు అపార్ట్మెంట్లో మీరు పెట్టుకున్న ఇట్స్ అ లార్జ్ బ్రీడ్, మరి బార్కింగ్ చేసిన చిన్నపిల్లలు ఉంటారు అపార్ట్మెంట్స్లో, వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, అండ్ ఇట్స్ అ వెరీ ప్రొటెక్టివ్ డాగ్ కాబట్టి అక్కడ కూడా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని చూసి భయపడిపోతారు కదా, వేరే అందరు ఉంటారు కదా. సో అన్న ఫైనలీ ప్రైజెస్ వచ్చేసి మీకు స్టాండర్డ్ కోట్ ఉంటుంది, ఇందులో బుష్ కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ ఉంటుంది, 3 కోట్స్ ఉంటాయి. ఓకే, అండ్ బ్లడ్ లైన్ కూడా ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ మీకు 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది, గోస్ అప్ టు 35,000. ఫీమేల్స్ అయితే తక్కువ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ లీనేజ్. దీని ఫాదర్ వచ్చేసి జర్మన్ ఇంపోర్ట్. ఓకే, చూడండి జస్ట్ ఇది 45 days బేబీ ఇది. ఓకే, బోన్ సైజే కానీ ఇది ఇయర్స్ అనేది 40 days నుంచి 2.5 months వరకు టైం తీసుకుంటుంది డైరెక్ట్ కానీ. బోన్ చూడండి. ఓకే, ఇది ఇంపోర్ట్స్ అండ్ పప్పీస్. ఇది కూడా లాంగ్ కోట్, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, బోన్ సైజ్ అది ఉంటుంది. అండ్ ఇయర్స్ మీకు ఈ పంచ్ అనేది చాలా కొంచెం బ్రాడ్గా వస్తుంది, హెడ్ సైజ్ బోన్ సైజ్ బ్రాడ్గా వస్తుంది. ఇది అనాటమీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, చాలా యాంగులేషన్ ఉంటుంది, చాలా అవుట్ స్టాండింగ్ వస్తాయి ఈ పప్పీస్. అమేజింగ్. అండ్ అంతే ఫ్రెండ్లీగా ఉంటాయి చూడండి. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో పప్పీస్. జర్మన్ షెపర్డ్ ఆల్దో దే ఆర్ గార్డింగ్, కానీ అంతే కంపానియన్షిప్. మీరు ఒక్కళ్ళు ఉంటుంటే ఇంట్లో మాత్రం ఇండిపెండెంట్ హౌస్ ఉంటే డెఫినెట్లీ గో ఫర్ జర్మన్ షెపర్డ్ అని నేనైతే అంటాను. దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రాట్ వైలర్ గైస్. దీని గురించి మీరు చాలా కామెంట్స్ వస్తుంటాయి మనకి, ఈ షో రాట్ వైలర్ అని. ఎందుకంటే ఈవెన్ టీవీస్లో కానీ షోస్లో కానీ ఇది చాలా ఒక కైండ్ ఆఫ్ డాగ్, చాలా ఇన్ డిమాండ్ డాగ్ అనమాట ఫర్ గార్డింగ్ పర్పసెస్. సో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ దిస్ డాగ్? ఇది యాక్చువల్లీ 3 months ఓల్డ్ పప్పీ ఇది. ఓకే, ఈ పప్పీ 3 months జస్ట్ బేబీ. ఇది ఫాదర్ ఇంపోర్ట్ ఇది. ఓకే, నేను ఇంట్లో కానీ తెచ్చుకున్నా. ఓకే, కానీ నా డాటర్ భయపడుతుంది. అవునా? చిన్న పిల్లలు కదా, అవునవును, భయపడుతుంది. అందుకే నేను ఇక్కడ పెట్టి రేస్ చేస్తున్నా. ఇంతకుముందు నా దగ్గర 2012లో ఒక పెద్ద రాట్లు ఉంటాయి మొత్తం బ్రీడింగ్ చేసిన. 2012 నుంచి ఒక 10 years బ్రీడింగ్ అయినాయి. అప్పుడు మంచి క్రేజ్ ఉండే రాట్ల. ఓకే, మధ్యలో చాలామంది బంద్ చేసి తీసుకోవడం. ఎందుకు? అంటే కొంచెం
కొంతమంది అంటే కొంచెం తగ్గిపోయింది అనమాట బ్రీడింగ్. డిమాండ్ అంటే ఇప్పుడు ట్రెండ్ లాగా ఒక ఆ ట్రెండ్. టైంలో తగ్గిపోయింది. ప్లస్ అప్పుడు మంచిగా ఉంటుండే, స్టార్టింగ్లో మంచి హైప్ ఉంటుండే. ఆ టైంలో బ్రీడ్ చేసిన 12, 13, 14, 8 చేసిన. బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ రాడ్ అన్న? ఎందుకు చాలా మంది ఇవి తీసుకుంటారు. ఇది ఎట్లుంది కదా, ఇది ఎంత ఫ్రెండ్లీ ఉంటుంది అనుకున్నావు విత్ ఓనర్స్, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. నువ్వు కట్టడము, కొట్టేయడము, కేజీలో పెట్టడం అట్లా చేయొద్దు. ఓకే. మనతో పిచ్చ ఫ్రెండ్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరోడు దీని టెరిటరీ ఉంటుంది కదా, లోపలికి రానియదు ఎవరిని. ఓకే. ఎవడన్నా వచ్చిండా అని పని అయిపోతుంది. ఆ టెరిటరీలోకి ఎవడన్నా వచ్చిండా అని పని చేసేస్తుంది. ఓకే. ఇది జస్ట్ 3 months బేబీ. ఓకే. ఇది పెరిగినాక మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోని. ఓకే. నిజంగా అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కలర్ ఆల్సో ద నా ఫేవరెట్ బ్రీడ్ ఇది. ఓ ఓకే. నా ఫేవరెట్ బ్రీడ్. నా దగ్గర బ్రీడర్స్ తెలుసు, నా దగ్గర మంచి మేల్ ఉంటుండే. ఓకే. ఎంత మంచి మేల్ అనుకున్నావు, టాప్ మేల్ అది. ఓకే. సింబా అని. ఈ హైట్, ఓకే, నిలబడితే ఈ హైట్ ఉంటుండే. ఈ హైట్ ఉంటుండే ఈ హైటా, ఈ హెడ్, ఈ హైట్. బ్రీడర్స్ చాలా మంది వచ్చి మేట్ చేయించుకుంటుండే మన దగ్గర. పాత బ్రీడర్స్ అందరూ తెలుసు మన దగ్గర. రాట్ వీలర్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి అంటే మనం రాట్ వీలర్ స్పెషల్ ఉండే అనమాట డానీ అన్న దగ్గర. నాకు పర్సనల్ డాగ్ రాట్ వీలర్. సో నేను బ్రీడ్ కూడా చేసిన. ఓకే. చాలా. ఇప్పుడు చూడండి ఆయనతో ఆడుకుంటున్నాడు, ఒకసారి చూపెడతాను. అసలు ఎంత ఫ్రెండ్లీ అని చెప్పినట్టు ఇంతకు ముందు కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. ఇక్కడ తీసుకురా పవన్. గర్ల్ కమ్, గర్ల్ కమ్, కమ్. యా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దీనికి? అంటే ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి దీన్ని? సో కాస్ట్ ఇట్లా నోట్లో పెట్టుకుంటాయి, అవేమి ప్రాబ్లం కాదు, గట్టిగా బైట్ చేయాయి. ఓకే. సో ఆడుతుంటాయి అన్నమాట అవి. సో నోట్లో పెట్టినంత మాత్రం అది కరుస్తుందని కామెంట్ చేయకండి. ఓకే. అది కరవదు, అది ఓకే, అది ఆడడం అది. ఓకే. సో దీని మెయింటెనెన్స్ గురించి కొంచెం చెప్పండి. పీపుల్ హూ వాంట్ టు లైక్ ఎవరికైతే జెన్యున్గా రిక్వైర్మెంట్ ఎట్లా అంటే ఎట్లుంటుందంటే, మీకు అడల్ట్ అయినాక నేను మళ్ళీ నెక్స్ట్ ఇది పెరిగినాక నీకు చూపిస్తా కదా. అవును. దీన్ని ఫ్రెండ్లీనెస్ ఇగో ఇంత ఫ్రెండ్లీ ఉంటుంది మనతోటి. అట్ ద సేమ్ టైం వేరేలని రానియదు. అండ్ ఇంకొకటి, వాకింగ్ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ పప్పి ఎనర్జీ వెళ్ళాలి. ఎనర్జీ అప్పుడే కదా గ్రోత్ వస్తుంది. అవును అవును. గర్ల్ కమ్. అంటే మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి అన్న, ఎంత అవ్వచ్చు? 2000 to 3000 అవుతుంది పర్ మంత్. ఓకే, 2000 to 3000 రూపీస్. గ్రూమింగ్ అవసరం లేదా? గ్రూమింగ్ ఏముంటుంది దీనికి? బ్రష్ ఒక నార్మల్గా బ్రష్ కొట్టేస్తే సరిపోతుంది. హెయిర్ ఎక్కువ ఉండదు, కోట్ తక్కువ ఉంటుంది దీనికి. ఓకే. అండ్ ప్రైస్ అన్న ఫైనలీ? డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి ఉంటుంది ప్రైజెస్. ఇందులో 20,000 నుంచి 40,000 వరకు ఉంటాయి. 20 నుంచి 35, 40 వరకు. 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 35 వరకు వస్తాయి. ఓకే. ఎనీ అదర్ డీటెయిల్ యూ వాంట్ టు షేర్? సో ఈ బ్రీడ్ స్పెషల్ ఏంటంటే ఇండిపెండెంట్ హౌజెస్కి ఉంటేనే సెట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి ఫామ్ హౌస్కి, పెద్ద హౌజెస్కి సెట్ అవుతాయి ఈ బ్రీడ్. ఓకే. చల్ చల్. ఓకే 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 ఓకే. పిల్లలు కదా, యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటాయి వీటికి. ఆఫ్ కోర్స్ 3 months అండ్ దట్ పప్పీస్ అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను దీన్ని. పెరిగినాక మళ్ళీ తీసుకొస్తా. ఎస్ ఎస్ ఎస్. అసలు నిజంగా ఇట్ వాంట్స్ టు ప్లే. అంటే ఇంకా అంటే బయట తీసుకెళ్ళాలన్న కొంచెమైనా వాకింగ్ తీసుకెళ్తారు కదా. మా పనులు ఉంటారు కదా బాయ్స్, వాళ్ళు తీసుకెళ్తారు. సో సో బ్యూటిఫుల్. మళ్ళీ నేను కుదిరితే నేను ఒక 6 months అంటే ఇంకొక 3 months ఇక్కడ పెట్టి పాప పెద్దగా కానీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతా. సెక్యూరిటీ కోసం ప్లస్ పిల్లలతోటి సెక్యూరిటీ కోసం ఇంట్లోనే పెట్టేస్తా. థ్యాంక్ యూ అన్న ఫర్ షోయింగ్ అస్ రాట్ వైలర్. సో ఇంతకుముందు మీకు డక్స్ అయితే చూపెట్టాను కదా, ఒకసారి మీకు అప్ క్లోజ్గా ఒక థింగ్ అయితే చూపెట్టాలి. ఏంటన్నా డక్స్ 4 అట్లా ఉన్నాయి ఇక్కడ. అది ఇప్పుడు టైం అయింది కదా, చీకట్ అవుతుంది కదా, సైడ్కి వచ్చేస్తాయి. ఓకే. కమ్ ఒక స్పెషల్ థింగ్, డక్ ఎగ్స్ తీసుకొచ్చా ఒకసారి. మెల్లిగా. ఓకే, మెల్లగా తీస్తున్నా. ఎలా ఉంది చూడండి గుడ్డు. ఒకసారి కొంచెం అప్ క్లోజ్గా. ఇంకా
అన్న ఇది మనం తినచ్చా కూడా? తినొచ్చు, కాకపోతే ఇది ఎగ్జాటిక్ కదా, తినొచ్చు. కొంచెం కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది. ఓకే, నీస్ ఎక్కువ ఉంటుంది దీనిలో. సో నైస్. ఇచ్చేస్తున్నా, మళ్ళీ పెట్టేస్తున్నా అక్కడ. అండ్ ఇది వచ్చేసి కయుగా అంటారు. ఇది ఎగ్జాటిక్, మొత్తం మన పికాక్ కలర్ ఎట్లుంటుంది బ్లూయిష్ కలర్లో, ఆ కలర్లో ఉంటుంది. ఓకే, ఎగ్జాటిక్. ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, పేరు 15,000 నుంచి 20,000 వరకు ఉంటాయి. అమేజింగ్. ఇట్లాంటి చాలా ఉన్నాయిలే, మనం ఇంకో ఫామ్కి వెళ్తాం కదా, పెద్ద ఫామ్కి అప్పుడు చూపి. షూర్. సో ఆల్మోస్ట్ మనం ఈవినింగ్ అయిపోయింది షూట్ చేసుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ యువర్ కెనల్స్. అండ్ నిజంగా అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఆల్ ది అడల్ట్స్ అన్న. సో డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఇన్ ది ఎండ్? ఓన్లీ థింగ్ ఈస్ క్వాలిటీ. ఇంకా దీనికన్నా ఇంపోర్ట్ క్వాలిటీస్ కూడా దొరుకుతాయి. ఓకే, డైరెక్ట్ ఇంపోర్ట్ పప్పీస్, దాని పప్పీస్ కూడా ఇంకా హెవీ క్వాలిటీ కూడా దొరుకుతుంది. అండ్ దిస్ ఈజ్ అ స్టాండర్డ్ అనమాట, మనకి స్టాండర్డ్ గుడ్ క్వాలిటీ. ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ కూడా ఉన్నాయి, ఇంకా వస్తాయి అంటే డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే. సో ఇంతకన్నా తక్కువ కావాలి అని అంటే దట్ ఈస్ కాల్ పెట్ క్వాలిటీ. దాని బోన్ సైజ్ అయినా మీకు ఇప్పుడు అన్నిట్లో చూస్తుంది కదా, బోన్ సైజ్ అనేది తక్కువ వస్తాయి. అవి కావాలంటే తక్కువ క్వాలిటీ. సో మనం బేసికల్గా నా సజెషన్ ఏంటంటే, తీసుకుంటున్నాం ఒకసారి లైఫ్ మన ఇంట్లో ఇట్ విల్ బికమ్ ఒక మెంబర్ ఉంటుంది, మెంబర్ అవుతుంది, పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంకోటి 12 to 15 years మన దగ్గర ఉంటుంది. కాబట్టి తీసుకునేప్పుడు కొంచెం మంచి క్వాలిటీ పప్పి తీసుకుంటే ఇట్ విల్ బి మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ బై లుక్ వైజ్ కాకుండా పేరెంట్స్ హెల్తీగా ఉంటే పప్పీస్ కూడా హెల్తీగా ఉంటాయి. హెల్త్ వైజ్, లుక్ వైజ్ అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్, ఇవే కాకుండా చాలా బ్రీడ్స్ ఉన్నాయి. చాలా బ్రీడ్స్, ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ ఇస్తాం. ఓకే, ఇంకా ఇది ఇప్పుడు ఇంకా లేదు, ఇది పాతది. ఇక్కడ అన్ని టాయ్ బ్రీడ్స్ ఇప్పుడు చెప్పినట్టు స్మాల్ సైజెస్ పెట్టేస్తాయి ఇక్కడ. ఇంకా పెద్దది ఇప్పుడు ఎందుకంటే మొత్తం రెసిడెన్షియల్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇవి ఇంకా పెద్ద బ్రీడ్స్ కూడా, అవి కూడా మనం ఫామ్కి వెళ్ళి షూట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి కొంచెం ఇంకా దూరం వెళ్ళాలన్నమాట, చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి, ఆల్మోస్ట్ 50 to 60 kilometers. సో ఇది నియర్ బై అని ఇప్పుడు ఇక్కడ షూట్ చేస్తున్నాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అది చేద్దాం. సో మీరు ఆ వీడియో కూడా చూడాలి అంటే మీరు టేక్స్ టైం చేద్దాం, వెళ్దాం. లైక్ చేసుకోండి ఫస్ట్ వీడియోని, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ బెల్ ఐకన్ కూడా, దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ వీడియో కూడా వచ్చేసేటప్పుడు. సో వన్స్ అగైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.